వాళ్ళలో స్త్రీల యొక్క పరిస్థితిని మెరుగుపరిచే విధంగా తాలిబాన్ మీద ఒత్తిడి తెద్దాయని మనం ఆశిద్దాం. ఇక ఇండియా అమెరికా ట్రేడ్ డీల్ ఇప్పటివరకు అయితే కుదరలేదు. చాలా దేశాలతో ట్రంప్ ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నారు. మధ్యలో భారత్ను కూడా బెదిరించే ప్రయత్నం చేశారు. రష్యా దగ్గర ఆయిల్ కొంటే 500% టారిఫ్లని భయపెట్టే ప్రయత్నం చేశారు. కానీ 1-2 డేస్లో భారత్ అమెరికాల మధ్య ఒక ట్రేడ్ డీల్ కుదరవచ్చనే సమాచారం అందుతోంది. ఏంటి ఎంజీరావు గారు, అంటే మోదీ దౌత్యం ఫలించింది అనుకోవాలా? మోదీ దెబ్బకు ట్రంప్ దిగొచ్చారా? ఇక్కడ ఒకటేనండి, ఇప్పుడు ఏప్రిల్ 2 లిబరేషన్ డే రోజున ఆయన కొన్ని వందల దేశాల మీద టారిఫ్ వేశాడు. దానికి 90 రోజుల విరామం ఇచ్చి మళ్ళీ జూలై 8వ తారీఖు అని డెడ్ లైన్ పెట్టారు. జూలై 8, 9 అది కూడా అయిపోయింది. మళ్ళీ ఆగస్టు 1 వరకు పొడిగించారు. ఈ జూలై 8 తర్వాత 14 దేశాల మీద ఆయన ఆంక్షలు విధించారు. అందులో ఇంక్లూడ్ బంగ్లాదేశ్, మయన్మారు, పెద్ద పెద్ద దేశాలు కూడా ఉన్నాయండి. జర్మనీ లాంటి దేశాలు, జపాన్ లాంటి దేశాలు కూడా ఉన్నాయి. కానీ ఇండియాని ఆ లిస్టులో పెట్టలేదు. ఎందుకు అంటే ఇండియా అమెరికాల మధ్య ట్రేడ్ డీలు డిస్కషన్ చాలా విస్తృతంగా కొనసాగుతున్నాయి. చాలా ఇంటెన్సివ్ డిస్కషన్స్ కొనసాగుతున్నాయి వాషింగ్టన్ డీసీలో. దీనికి పీయూష్ గోయల్ అధ్యక్షత వహిస్తున్నారు, మన కామర్స్ మినిస్టర్. ఇక్కడ ఒకటేంటంటే వచ్చే 2-3 రోజుల్లో అమెరికా ఇండియాల మధ్య ట్రేడ్ డీల్కి మీద ప్రకటన జారీ చేసే అవకాశం పుష్కలంగా ఇక్కడ కనపడుతుంది. ఎందుకు? అమెరికా ఇండియా మీద ఎటువంటి ఆంక్షలు విధించలేదు. వాళ్ళ డెడ్ లైన్ అయిపోయినా ఆగస్టు 1 తర్వాత లోపే ఈ ట్రేడ్ డీల్ కుదుర్చుకోబోతుంది. ఇది చాలా బిగ్గెస్ట్ న్యూస్ అండి ఇండియాకి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. అంతర్జాతీయ వాణిజ్యంలో మన భారతదేశ పాత్రకి చాలా ఇంపార్టెంట్. అమెరికా నుండి పెట్టుబడులు, అక్కడ టెక్నాలజీ కావాలి. వాళ్ళ ట్రేడు లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్, $130 బిలియన్ ట్రేడ్ ఉంది. అది $500 బిలియన్ ట్రేడ్ అవ్వబోతుంది ఏదో 2030 నాటికి. చాలా విస్తృతం. అమెరికా మార్కెట్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అందువల్లే మోడీ అక్కడ ట్రంప్ ఎన్ని రకాలు చేసినా మోడీ తన దౌత్యాన్ని చేసుకుంటూనే వెళ్ళిపోయాడు. నరేంద్ర మోడీ ఏం చేశారు? అమెరికా అధ్యక్షుడి భారత పాకిస్తాన్ యుద్ధంలో నేనే ఉన్నానన్న దాని మీద ఎక్కువ మాట్లాడలేదు. ఎందుకంటే ట్రంప్ అనవసరం రెచ్చగొట్టుకోవడం అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ట్రేడ్ డీల్ అవసరం. అక్కడ చైనాతో కుదిర్చేసుకున్నాడు మనకంటే ముందే ట్రేడ్ డీల్. అక్కడ వియత్నాంతో మన కాంపిటేటర్, వియత్నాం చాలా పెద్ద కాంపిటేటర్, ఇప్పుడు పోటీదారుడు అనమాట. దాంతో ట్రేడ్ డీల్ అయిపోయింది. కానీ ఇండియా ఓపిక్గా వ్యవహరిస్తుంది. కానీ అలా అని అమెరికా ఇండియాని రెచ్చగొట్టే విధంగా ఆంక్షలు విధించలేదు, అలా పాజ్ విధించారు. ఎందుకు? ఈ మధ్యలో ఇండియా ఏం చేస్తుంది? ఈ బ్రిక్స్ కూటమి ద్వారా అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది. అది మోడీ చేసిన పెద్ద దౌత్యం. రెండోది ఏంటంటే అటు వేరే EU దేశాలతో మనం ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడానికి రెడీగా ఉన్నాం. అదొకటి మంచిగా జరిగింది. తర్వాత నిన్నటి కాక మొన్నే ఏషియన్ కంట్రీస్తో కూడా ఒక ఫాస్ట్ ట్రాక్ FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి ఇండియా చర్చలు జరుపుతుందని కామర్స్ మినిస్టర్ ప్రకటించడం జరిగింది. తర్వాత UKతో ట్రేడ్ డీల్ అయ్యింది. అంటే ఏంటి? అమెరికా నువ్వు కాకపోతే మాకు ట్రేడ్ డీల్ చేసుకోవడానికి చాలామంది ఉన్నారు, నేను ఏదో పూర్తించుకుంటాను, నీ వల్ల మాకు నష్టం జరిగినా ఎక్కువ లేకుండా ఇదిగో ట్రేడ్ డీల్ చేసుకుంటున్నామని చెప్పింది. చైనా ఇండియాల మధ్య కూడా వాణిజ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. అక్కడ ట్రంప్ నమ్మ చైనా కూడా నమ్మే పరిస్థితి లేక. కాబట్టి అమెరికాకి మనల్ని ఒత్తిడి తెచ్చి ఇంకా ట్రేడ్ డీల్ నువ్వు రావాల్సిందే అని చెప్పడానికి లేదు. ఎందుకంటే మనం ప్రత్యామ్నాయాలు మొదలుపెట్టారు మన మోడీ దౌత్యంతో. కాబట్టి అమెరికా కూడా దారికి వచ్చింది. అయ్యో మనం కాదన్నా ఇది ట్రేడ్ డీల్ డిస్కషన్లు ఇది ఒప్పుకోకుండా వేరే దేశాల దగ్గరికి వెళ్ళిపోతుంది, కాబట్టి మనం కూడా తగ్గాలని ట్రంప్ తగ్గడం ప్రారంభించాడు. దానికి అనుకూలంగానే ఒక విషయం ఏంటంటే ప్రస్తుతం రిపోర్టెడ్లీ ఏంటంటే ఇప్పుడు ట్రేడ్ డిస్కషన్ జరిగే విషయంలో జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్స్, GM ఫుడ్స్ని ఇండియా ఓపెన్ చేయాలి, ఇండియా ఇంపోర్ట్ చేసుకోవాలని రెస్ట్రిక్షన్ పెట్టారంట. దాన్ని ఏంటి ఇండియా ఒప్పుకోలేదు. ఎందుకంటే జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్స్ అంటే చాలా చౌకగా వచ్చేస్తాయి, ప్రజల ఆరోగ్యానికి కూడా ముప్పే. అందువల్ల మన ఫార్మర్స్ రక్షణకి, మన రైతుల రక్షణకి, ప్రజల ఆరోగ్యాన్ని రక్షణకి అవి మేము యాక్సెప్ట్ చెయ్యం అని గట్టిగా నిలబడ్డారంటే ట్రేడ్ డిస్కషన్లు మనం ఎంత కఠినంగా చేస్తున్నామో అర్థమైంది. 2 ట్రేడ్ డిస్కషన్స్ అక్కడ బ్రిక్స్ దేశాల మీద మరో 10% అంటున్నారు. ఈ 10% మాకు వర్తించ చేయొద్దు అన్నట్టు ఇండియా మాట్లాడుతుంది. ఎందుకంటే బ్రిక్స్ కంట్రీల మీద అన్నింటి మీద 10 అంటే ఇంకా ట్రేడ్ డీల్కి శాంక్టిటీ ఏంటి? ట్రేడ్ డీల్ అవసరం ఏంటి? కాబట్టి నువ్వు వెయ్యకు, మా మీద వేయడానికి లేదు, ఎందుకంటే మేము మీకు అవసరం, మీరు మాకు అవసరం కాబట్టి నువ్వు ఒప్పిస్తున్నారు. దానికి ఒప్పుకునే అవకాశం ఉంది. దానికి ఉదాహరణ కాట్సా. మన S-400ని మనం తెచ్చుకున్న మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని మనకు S-400 రష్యా నుంచి తెచ్చుకున్నప్పుడు అమెరికా టర్కీ మీద ఆంక్షలు వేసిన, ఇండియా మీద ఆంక్షలు వేయలేదు. అదేవిధంగా ఇప్పుడు బ్రిక్స్ కంట్రీల మీద అన్నింటి మీద వేసుకో. నీకు రష్యా, చైనా పెద్ద శత్రువులు కాబట్టి బ్రిక్స్ నీకు శత్రు కూటమే. కానీ ఆ బ్రిక్స్లో ఉన్న నీ మిత్రదేశం ఇండియా మీద 10% టారిఫ్స్ అంటే నీతో ట్రేడ్ డీల్ మాకు అవసరం లేదన్నట్టు ఇండియా మాట్లాడింది. కానీ ఇక్కడ ఉభయతారకం కాబట్టి, మ్యూచువల్లీ బెనిఫిషియల్ కాబట్టి టారిఫ్ 10%
ఉపసంహరించాలి, అది మా మీద ఇంకో ఎక్స్క్లూడ్ చెయ్యి అని ఇండియా మాట్లాడుతుంది. కాబట్టి వచ్చే 2-3 రోజుల్లో అమెరికా కూడా దారికి వచ్చి ఇండియా దౌత్యాన్ని ఫలించి, మోడీ దౌత్యం ఫలించి, అంటే మోడీకి కొట్టిన దెబ్బకే ట్రంప్కి దిమ్మ తిరిగినట్టుంది. కాబట్టి ట్రేడ్ డీల్ అనేవి 1-2 రోజుల్లో మనకి సెన్సేషనల్ అద్భుతమైన న్యూస్గా ఒక గుడ్ న్యూస్ మనకు రాబోతుంది. ఇందులో ఇంకోటి ఏంటంటే వియత్నాం మీద 45%, 40% యొక్క టారిఫ్లు ఉన్నాయి అమెరికా ఎగుమతి చేసే. కానీ మన ఇండియా ఏమడుగుతుంది, మనం టారిఫ్లు అనేది నువ్వు ఇచ్చిన 26% కాకుండా 10%, 15% మధ్యలో విధించమంటుంది. కానీ మనం వాళ్ళ నుంచి వచ్చే ఇంపోర్ట్స్ మీద 50% ఉన్నాయి, దాన్ని కొంచెం తగ్గిస్తాం 40% వరకు. కొన్ని ప్రొడక్ట్స్ని యాక్సెప్ట్ చేస్తాం, కానీ మేము మీ మీద విధించేవి మాత్రం 10 నుంచి 40% దాకా, 30% దాకా ఉంటాయి. మీ నుంచి మాకు వచ్చే ప్రొడక్ట్స్ మీద మేము విధించే మాత్రం మీ ప్రొడక్ట్స్ మీద 10% ఉంటాయి, 15% ఉంటాయి, అంతకంటే నువ్వు విధించుకో అనేది ఇక్కడ అనమాట. సో ఒక అద్భుతమైన ట్రేడ్ డీల్ ఇండియా అమెరికాల మధ్య కుదరబోతుంది. ఇది ఇండియాకు గుడ్ న్యూస్ అవ్వబోతుంది. రైట్, ఇక తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే